నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న సమస్యలైనటువంటి డీఏ, ఐఆర్, పీఆర్సీలపై సీఎస్ హామీ త్వరలో సమావేశం ఏర్పాటు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి కీలక సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా ఏపీ ఎన్‌జీఓ సంఘం నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా ఏపీ జేఏసీ చైర్మన్‌గా ఎన్నికైన విద్యాసాగర్ గారు, సెక్రటరీ జనరల్ శ్రీ కేఎస్ఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఏపీజేఏసీ నాయకులు సచివాలయంలో రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ శ్రీ విజయానంద్ ఐఏఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఈ మేరకు చూసుకున్నట్లయితే ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగుల పక్షాన పలు కీలక అంశాలను ఏపీజేఏసీ నేతలు సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. వారికి సమర్పించినటువంటి వినతి పత్రంలో ఈ మేరకు ముఖ్య అంశాలైతే ఈ విధంగా ఉన్నాయి. పే రివిజన్ కమిషన్. ఇందులో ప్రధానంగా మొదటిది పే రివిజన్ కమిషన్ పీఆర్సీ. ఉద్యోగుల వేతన సవరణకు ఇప్పటికే 2 ఏళ్లకు పైగా కాలాతీతమైంది కనుక తక్షణమే నూతన పీఆర్సీ కమిటీ నియమించి వేతన సవరణ ప్రక్రియను ప్రారంభించాలి. రెండవది కరువు భత్యం డీఏ బకాయిలు. ఉద్యోగులకు 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో కనీసం 2 డీఏలను తక్షణమే మంజూరు చేసి ఉద్యోగులకు ఆర్థిక ఉపశమనాన్ని కలిగించాలి. మూడోది ఇతర బకాయిలు. ఉద్యోగులకు చెల్లించాల్సిన సరెండర్ లీవ్లు, ఇతర బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలి. ఇంటీరియం రిలీఫ్ ఐఆర్. పీఆర్సీ ప్రక్రియ పూర్తయ్యేలోపు ఉద్యోగులకు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించి చెల్లించాలి. ఐదోది పెండింగ్ కేసులు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో వివిధ ఆందోళనల సందర్భంగా ఉద్యోగులపై నమోదు చేసిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలి. ఆరోది జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండే సివిల్ సర్వీసెస్ జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన త్వరగా ఏర్పాటు చేయాలి. పెన్షనర్ల సమస్యలు. 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు ఇచ్చే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను పునరుద్ధరించాలి. 2004 సెప్టెంబర్ 1కి ముందు నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ వర్తింపజేయాలి. ఇతర అంశాలు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి. ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ సమర్థవంతంగా అమలు చేయడానికి ఈహెచ్ఎస్ స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని వెంటనే నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి. చీఫ్ సెక్రటరీ సానుకూల స్పందన మరియు హామీ. ఉద్యోగ సంఘాల నేతలు లేవనెత్తినటువంటి సమస్యలను ఓపికగా విన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయానంద్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తుంది. ఇప్పటికే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 7,500 కోట్ల బకాయిలను చెల్లించాము. జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశాల ఏర్పాటుకు కార్యాచరణ ప్రారంభమైంది. ఇప్పటికే డిపార్ట్మెంట్ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేశాం. త్వరలోనే రాష్ట్ర స్థాయి సమావేశం కూడా నిర్వహిస్తాము. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఒకరోజు గ్రీవెన్స్ డేను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. మీరు ప్రస్తావించిన మిగిలిన అంశాలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దశల వారీగా అన్ని సమస్యలను పరిష్కరిస్తాం. బకాయిలను కూడా క్రమ పద్ధతిలో చెల్లిస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు భరోసా ఇచ్చారు. ఈ సమావేశం ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ఒక సానుకూల ముందడుగు అని ఏపీ జేఏసీ చైర్మన్ శ్రీ విద్యాసాగర్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను త్వరితగతిన అమలు చేయాలని వారు ఆకాంక్షించారు. త్వరలోనే మరోసారి సమావేశమై సమస్యల పురోగతిని సమీక్షిస్తామని ఇరుపక్షాలు అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విధంగా మొత్తానికి ఏపీ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం కీలక చర్చలైతే ప్రారంభించబోతోంది.
పీఆర్సీడీఏ బకాయిలపై తక్షణమే దృష్టి సారించాలని సంఘాల విజ్ఞప్తి. నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఏపీ జేఏసీ నేతల భేటీ అయితే త్వరలో జరగనుంది. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, దశల వారీగా సమస్యలను పరిష్కరిస్తామని ఈ మేరకు సీఎస్ హామీ అయితే ఇచ్చారు.